హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావ్య గారు, సో కావ్య తోపర్ ఏం చేస్తున్నారు, సో కావ్య గురించి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకునే ముందు బిఫోర్ కావ్య గురించి అయితే కొంచెం తెలుసుకుందాం రఫ్గా. సో కావ్య గురించి మాట్లాడుకుంటే, సో తనకి చిన్నప్పటి నుండి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ మదర్ గారు ఆ ఇంట్రెస్ట్ చూసి వాళ్ళ మదర్ గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అమ్మాయిని యాక్టింగ్ లోకి తీసుకెళ్దాం, యాక్టింగ్ చేపిద్దాం అని ఫిక్స్ అయ్యారు. సో దాని తర్వాత అమ్మాయి చాలా సీరియల్స్, చిన్న చిన్న సినిమాల్లో అన్నిటిలో తిరిగారు అనమాట. సో తర్వాత కట్ చేస్తే అక్కడ అంటే కన్నడలో సీరియల్ చేసేవాళ్ళు. సో కన్నడలో చిన్న చిన్న సీరియల్, చిన్న చిన్న క్యారెక్టర్లు చేశారనమాట. సో బిఫోర్ చూసుకుంటే అమ్మాయి నీలి అనే ఒక సీరియల్ చేశారు. సో మహంకాళి అనే ఒక సీరియల్. సో మంచిగా సీరియల్ చేస్తూ బాగానే రన్ అయ్యారనమాట. దెన్ తర్వాత అమ్మాయికి బాగా బిగ్ బ్రేక్ వచ్చింది అంటే గోరెంటాకు. సో గోరెంటాకు సీరియల్ తో అల్టిమేట్ గా అమ్మాయికి మంచి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది అనమాట. సో తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ తెలియని వాళ్ళు ఎవరూ లేరనమాట. అంత క్రేజ్ సంపాదించుకుంది. సో గోరెంటాకు తర్వాత గువ్వ గోరెంక అనే ఒక సీరియల్ చేశారనమాట. సో రెండు తెలుగు రాష్ట్రాలకి సో దగ్గర అయిపోయింది అనమాట కావ్య. సో ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ రెండు సీరియల్తో అంటే గోరెంటాక్ కావచ్చు, గుబా గోరెంక్ కావచ్చు, ఈ రెండు సీరియల్తో అయితే చాలా అంటే చాలా క్లోజ్ అయిపోయింది అమ్మాయి. దెన్ ఆ టైంలోనే సో నిఖిల్, ఆ సీరియల్ కి నిఖిల్ కూడా చేసేవాడు. సో వీళ్ళిద్దరు అప్పటి నుండే చాలా వరకు ఫ్రెండ్స్. సో అంటే ఒక ప్రాజెక్ట్ లో చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మంచి బాండింగ్ వస్తుంది. సో మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. సో చాలా రోజులు వీళ్ళిద్దరు బాండింగ్ చాలా రోజులు కంటిన్యూ అయ్యింది. వీళ్ళిద్దరి పేరు మీద సో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే వీళ్ళిద్దరి పేరు మీద యూట్యూబ్ ఛానల్ పెట్టారు. వీళ్ళు ఫన్నీ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇంకా కొన్ని కంటెంట్ వీడియోలు కావచ్చు, చాలా వరకు చేశారు. మంచి బజ్ వచ్చేది. 2 lakhs వరకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. సడన్ గా వీళ్ళిద్దరికి ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా వీళ్ళిద్దరు కూడా అన్ఫాలో చేసుకున్నారు అనమాట. ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. సో ఏం జరిగిందో తెలియదు. బట్ ఎవరు సోషల్ మీడియాలో ఎక్కడ ఏం చెప్పలేదు. కట్ చేస్తే నిఖిల్ బిగ్ బాస్ లోకి వెళ్ళాక సో ఆ టైంలో నిఖిల్ అయితే రివీల్ అయ్యారు. సో కొన్ని వర్డ్స్ అయితే చెప్పేశారు. మా ఇద్దరి మధ్యన రిలేషన్ అయితే కాదు, నాకు అలాంటి అమ్మాయి ఉండాలి అని ఓపెన్ అయ్యారు అనమాట. దాని బిగ్ బాస్ తర్వాత కూడా నేను తన దగ్గరికి వెళ్తాను, తను కొట్టినా ఏం చేసినా నేను తనతో వెళ్తాను. బట్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. సో తర్వాత అమ్మాయి చూసుకుంటే సీరియల్ తర్వాత ప్రతి షోలో కూడా అమ్మాయిని పెడుతున్నారు అనమాట చూసుకుంటే. ఎందుకంటే అమ్మాయిని పెడితే టీఆర్పీ లభిస్తుంది. మామూలుగా ఉన్నట్లు అమ్మాయి చాలా క్యూట్ గా, బబ్లీగా, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా కొంచెం తెలుగు, కొంచెం కన్నడ, ఇవన్నీ కూడా చాలా అంటే చూసే ఆడియన్స్ కి ఒక మంచి క్యూట్నెస్ గా అనిపించేది అనమాట. సో ప్రతి షోలో కూడా అమ్మాయి కనపడేది అనమాట. సో మంచి క్రేజ్ ఇచ్చారు, మంచి బజ్ ఇచ్చారు. అమ్మాయి ఎక్కడ కనిపిస్తే అక్కడ వ్యూవర్షిప్. అసలు ఆ అమ్మాయి మంచిగా అంటే లాస్ట్ బిగ్ బాస్ 8 కి తను వెళ్ళారు, బిగ్ బాస్ 9 కి కావ్య తోపర్ వెళ్తారని ఫిక్స్ అయిపోయారు అందరూ. సో కావ్య అయితే బిగ్ బాస్ 9 కి వెళ్తారు అనుకోండి. బట్ ఆ టైంలో వెళ్ళలేదు. సో చాలా మంది ఈగర్లీ వెయిట్ చేశారనమాట, కావ్య బిగ్ బాస్ కి వస్తే లేడీ విన్నర్ అవుతారనేసి. సో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక 70 to 80% బిగ్ బాస్ 10 కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బిగ్ బాస్ 2-3 years ఆమెను అప్రోచ్ అయితే అవుతున్నారు. బట్ ఆ అమ్మాయికి సీరియల్ ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండడం వల్ల కొంచెం డిలే చేస్తున్నారు. అండ్ మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఎలా ఉంటది ఏంటి అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. బట్ అవన్నీ బ్రెయిన్ లో ఎక్కించుకొని ఎందుకో అమ్మాయి అయితే ప్రెజెంట్ ఒక మంచి రైట్ టైం చూసుకుని వెళ్దాం అనుకుంటుంది. దిస్ ఈస్ ద రైట్ టైం నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే బిగ్ బాస్ 10 మంచి రైట్ టైం అని అనుకుంటారు. బట్ ఈ సీజన్ మాత్రం అల్టిమేట్ లో ఉంటది. కావ్య గారి ఈ సీజన్ కి వెళ్తే మరో తనుజ అయిపోద్ది అనమాట. ఫిక్స్ అయిపోయింది. కావ్య ఈ సీజన్ కి వెళ్తే మరో తనుజ అండ్ సీజన్ 10 కి లేడీ విన్నర్ ఫిక్స్ అయిపోవచ్చు. ఎందుకంటే అమ్మాయికి ఉన్న పిచ్చ క్యాలిబర్ ఉంది. సో డాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆవిడ వేసే పంచులు కావచ్చు, అంటే ఆవిడతో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. చాలా అంటే చాలా క్యూట్నెస్ చూపిస్తుంది అండ్ చాలా కేర్ చూపిస్తుంది అమ్మ. ఇదైతే పక్కగా తనకి ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళందరికీ చాలా కేర్ చూసుకుంటారు. సో బిగ్ బాస్ 10 కి కావ్యగా వెళ్తే అల్టిమేట్ రేటింగ్ అప్ ఎగిరిపోద్ది ఎక్కడికో. సో అందుకే మా టీవీ వాళ్ళు కూడా కాస్త ప్రెజర్ పెడుతున్నా అమ్మాయి కొంచెం చూసుకుంటూ వెళ్తుంది అనమాట. దెన్ కావ్య గారి ఎండ్ ఆఫ్ ది డ్రీమ్ ఏంటంటే మూవీస్ చేయాలి. సో వాళ్ళ అమ్మగారు
మూవీస్ లో కావచ్చు, సీరియల్స్ లో కావచ్చు మంచి గుర్తింపు తెచ్చుకోవాలి అని అనుకున్నారు. బట్ మూవీస్ అయితే మంచి అవకాశాలు వస్తున్నాయి. మంచిగా అంటే తనున్న హైట్ కి నాకు తెలిసి అనుష్క లాగా ఉంటారనమాట. సో ఆ హైట్ ఆ ఇది ఉంటారు కాబట్టి ఈవిడికి కూడా అలాంటి క్యారెక్టర్లు వస్తే బాగుంటాయని వెయిట్ చేస్తుంది అమ్మాయి. సో ఈగర్లీ ఆ ప్రతి షోలో కూడా మాక్సిమం లాస్ట్ టైం సుధీర్ ఈవిడ కాంబినేషన్ లో కూడా చాలా క్యూట్ గా వచ్చింది. ఆ ఎపిసోడ్ కూడా అల్టిమేట్ దుమ్ములు వేసింది అనమాట. సో నెక్స్ట్ ఆ అమ్మాయి కానీ బిగ్ స్క్రీన్ వైపు వస్తే సో మంచి కాసుల వర్షాలు అయితే వస్తాయి. ఎందుకంటే అమ్మాయి చూడడానికి చాలా క్యూట్ ఉంటది. అమ్మాయి పర్ఫార్మెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా సూపర్ ఉంటాయి. సో ఇప్పుడు ఉన్న మంచి మంచి కంటెంట్లు అంటే కొత్తగా వస్తున్న కంటెంట్లకి ఈ అమ్మాయి బాగా కనెక్ట్ అవుతుంది, ఈ అమ్మాయి యాక్ట్ అవుతుంది అనుకుంటాను. సో సీరియల్ నుండి సినిమాకి వెళ్తే సో తన టర్న్ తన లైఫ్ ఇంకో టర్న్ తిరుగుతుంది అండ్ మంచి ఆపర్చునిటీలు అయితే వస్తాయి. సో కావ్య అయితే ప్రెసెంట్ సీరియల్స్ తో పాటు షోస్ తో సో చాలా బిజీగా ఉంది. సో మూవీస్ కూడా చేస్తుంది అనమాట. 2 మూవీస్ అయితే వస్తున్నాయి తనవి. సో అతి త్వరలో తన అప్డేట్ అయితే వస్తుంది. బట్ బిగ్ బాస్ కి అయితే ఆవిడ వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అనేది అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.